మంచి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ ధ్యానం నిమిత్తమై ఒక చిన్న లేఖన భాగాన్ని మనం కొద్ది సమయాన్ని ధ్యానం చేసుకుందాము. మనందరికీ పరిచయం ఉన్న లేఖనము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. చాలు దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులమై మనం జీవించాలి. బలం, ఇంకా ధైర్యం. బలం అనే పదానికి ధైర్యం కూడా, ధైర్యం అని వాడవచ్చు. లేక విశ్వాసం, స్థిరమైన విశ్వాసం కలిగి మనం జీవించాలి. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఆయన రాస్తూ, నువ్వు బలవంతుడవై ఉండాలి. తిమోతి శరీర రీతిగా బలహీనుడు. తిమోతి కడుపులో ఏదో జబ్బు ఉంది. ఆ జబ్బు కొరకాయ తిమోతి ఏ మందులు వాడకుండా, ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా జీవించేవాడు. పౌలు నీ యొక్క కడుపు జబ్బు నిమిత్తమై అప్పుడప్పుడు కొద్దిగా ద్రాక్షారసంను తీసుకొని సూచించాడు. బలహీనుడు తిమోతి, శరీర రీతిగా రోగముతో ఉండేవాడు. కానీ ఆత్మీయముగా తిమోతిని బలపరుస్తూ క్రీస్తు యేసునందున్న కృప ఆ కృపను బట్టి నువ్వు బలవంతుడు కా, నువ్వు ధైర్యవంతుడు కా, శక్తివంతుడు కా. దేవుని కొరకై బలముగా అనగా ఒక ధైర్యం కలిగి ప్రభు యొక్క కృపను బట్టి మనం బలవంతులంగా జీవించగలం. శరీర సంబంధంగా మనం బలహీనులం కావచ్చు. శరీర రీతిగా మనలో రోగములు, ఆయా బలహీనతలు ఉండొచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో మనం బలవంతులముగా కావాలంటే దేవుని కృప మనకు కావాలి. దేవుని కృపను మనం అనుభవించాలి. మంచి దేవుని బిడ్డలారా, అసలు మనము కొన్ని విషయాలలో బలహీనులముగా మనం ఉంటాం. శరీర రీతిగా కాదు, శరీర రోగాలను బట్టి, కాళ్ళ నొప్పులు బట్టి, మోకాళ్ళ నొప్పులు బట్టి ఈ బలహీనతలు కాదు. నేడు చాలా మంది కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులను బట్టి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆ బలహీనతలు మనల్ని దేవుని నుండి దూరపరచలేవు. ఆ బలహీనతలను బట్టి మనం ఆత్మీయంగా కృంగిపోకూడదు. దేవుని కృప మనకుంటే మనం బలవంతులుగా జీవిస్తాం. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో మనం శక్తివంతులుగా జీవిస్తాం. అపోస్తలుడైన పౌలు కూడా శరీర బలహీనతలు ఉన్నాయి. అతను శరీర బలహీనతలు ఉన్నాయి, కానీ ఆ బలహీనతల యందే నేను దేవుని స్తుతిస్తున్నా అంటున్నాడు. ఆ బలహీనతలను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఆ బలహీనతలో దేవుని కృప నాపై విస్తరిస్తుందంట. దేవుని కృప విస్తరిస్తుంది కనుక నేను బలవంతుడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. ఎందుకంటే నా బలహీనతలో దేవుడు నాపై కృప చూపిస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు కనుక నేను బలవంతుడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన శరీర బలహీనతలను బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం బలహీనులము కాకూడదు. అది ఎప్పుడు మనకు ఆటంకముగా ఉండకూడదు. దేవుని కృపను మనం ఎప్పుడు ఆశ్రయించాలి. దేవుని సహాయాన్ని మనం ఆశ్రయించాలి. మన బలహీనతలో దేవుని సహాయమే మనం పొందుకుంటే మన బలహీన స్థితిలో, శరీర రీతి అయిన బలహీన స్థితిలో దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆత్మీయ స్థితిలో బలపరుస్తాడు. చూడండి, మనల్ని బలహీనపరిచేది ముందుకొని చూసుకొని తర్వాత మనం ఎలాగూ దేవునిలో బలవంతులంగా ఉండగలమో కొన్ని లేఖనాలను మనము చూసుకుందాం. దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవం ఒకసారి. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. దేవుని బిడ్డలారా, మనల్ని బలహీనపరిచేటివి అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. మనల్ని బలహీనపరిచేటివి ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో, ఉరిలో, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను
నాశనములోను ముంచివేయును. పిల్లరా, ధనవంతులవుటకై మనం ఆపేక్షించడం, ధనవంతులు కాకూడదని కాదు, దేవుడిచ్చిన మనకి ఏ స్థితిలో ఇచ్చిండో ఆ స్థితిలో మనం సమృద్ధి కలిగి ఉండుటయే మనకు తృప్తికరం. అది కాకుండా మనం ఇంకా సంపాదించాలి, మనం ఇంకా సమకూర్చుకోవాలి, ధనవంతులవుటకు ఆపేక్షించుట. చూడండి, ఇప్పుడు ఒక క్లర్కే ఉన్నాడు అనుకోండి, ఒక 50,000 ఇప్పుడు జీతం వస్తుంది. ఇంకా సంపాదించుకోవాలని ఆశ ఉంటే, ఇంకా నేను సమకూర్చుకోవాలి, ఇంకా ఇంకా డబ్బును సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలని ఆశ ఉంటే, ఇదిగో ఇప్పుడు చెప్పిన ఈ లేఖనంలో ఉన్నవన్నీ కూడా ఆ స్థితిలోనికి తీసుకుపోతాయి. ధనవంతులవుట కాబట్టి శోధనలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు, అవివేక యుక్తములు, ఎన్నో ట్రిక్లు, ఎన్నో అబద్ధాలు ఆడతారు, ఎన్నో చెడు తలంపులు చేస్తారు, ఇంకా హానికరములైన అనేక దురాశలలోనూ పడుతురు, నష్టము కలిగించేటివి. తాగుడుకు అలవాటైపోతారు, చెడు కార్యాలకు అలవాటైపోతారు. ఎందుకు? ధనాపేక్ష, ధనము సంపాదించాలని ఆశ. వచ్చిన డబ్బుతో మనం తృప్తి పడనప్పుడు, దేవుడిస్తున్న దానితో మనం తృప్తి లేనప్పుడు, దేవుని బిడ్డలారా, ధనాన్ని సంపాదించాలని ఆశ ఉంటే ధనము మనల్ని బలవంతులుగా చేయదు. క్రీస్తు యేసునందు మనల్ని బలముగా ఉండనీయదు, మనల్ని కృషింప చేస్తుంది. దేవుళ్ళో మనల్ని బలహీనపరుస్తుంది. దేవుళ్ళో మనం బలహీనులమవుతుంటాం కానీ బలవంతులము కాదు. దేవుని బిడ్డలారా, ఇటువంటివి మనల్ని దేవుని సన్నిధానంలో బలవంతులుగా ఉండకుండా బలహీనులుగా చేసేటివి, బలహీనులుగా చేస్తే. చూడండి, ఇంకొక విషయంలో కూడా బలహీనులుగా మనం మార్చబడుతుంటాం. 2వ సమూయేలు గ్రంథములో ఒక వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం, 2వ సమూయేలు 13. యేసయ్యా మీకు స్తోత్రం. 2వ వచనం నుంచి చూడండి, 2వ సమూయేలు 13 2వ వచనం నుంచి. చిక్కిపోయెను. 4వ వచనం చదవమ్మా. చాలు 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 చాలు. రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు కారణమేమిటి? కారణమేమిటి? రాజకుమారుడు, ఏమి కొదవలేదు, తిండికి కొదవలేదు, డబ్బుకు కొదవలేదు, సుఖాలకు కొదవలేదు, పని వాళ్ళకు కొదవలేదు. దేవుని పిల్లారా, దావీదు కుమారుడు వీడు, రాజు యొక్క కుమారుడు. ఒక్కొక్క కుమారునికి ఒక్కొక్క ఇల్లు రాజు దావీదుపురములో ఎవ్వని ఇల్లు వారికి సపరేట్గా ఉంటుంది. కానీ నానాటికి వీడు బలహీనుడు అవుతున్నాడు, నానాటికి వీడు చిక్కిపోతున్నాడు. ఎందు నిమిత్తమై బలహీనత, ఎందు నిమిత్తమై చిక్కిపోతనము? దేవుని బిడ్డలారా, ఈ రాజకుమారుడైన అమ్నోను మనస్సులో ఒక చెడు తలంపు లేసింది, ఒక చెడు ఆలోచన వచ్చేసింది. దేవుని బిడ్డలారా, తన చెల్లి అయిన తామారును తాను ఆమెను పొందాలనుకున్న ఒక చెడు తలంపు తన హృదయంలో వచ్చిందని బట్టి వాడు చిక్కిపోతున్నాడు. దుష్ట తలంపు, చెడు తలంపులు దేవుని బిడ్డలారా మనల్ని బలహీనపరుస్తాయి, మనల్ని దేవుని నుండి దూరపరుస్తాయి, దేవుని బలాన్ని మనల్ని పొందుకోకుండా చేస్తాయి. దేవుని సన్నిధిలో క్రమమైన జీవితము కోరుకోనటువంటి తలంపులు, ఈ దుష్ట తలంపులను బట్టి, ఈ దురాలోచనను బట్టి, దేవుని న్యాయ సమ్మతముగానే వాక్యానుసారమైంది కాని యొక్క తలంపు, ఆశలు, దురాశలు దేవుని బిడ్డలారా అమ్నోను హృదయములో ప్రవేశించాయి గనుక తిండి తిన్నా సంతోషంగా లేడు, రాజ్య బట్టలు వేసుకున్నా సంతోషంగా లేడు, దినము చిక్కిపోతుండు, బలహీనుడు అవుతున్నాడు. ఎందు నిమిత్తము? తన మనస్సులో దురాలోచనలు వచ్చాయి, దుష్ట తలంపులు వచ్చేసాయి కనుక దేవుని బిడ్డలారా, ఈ దుష్ట తలంపులు రాజకుమారుడే సంతోషంగా ఉండవలసిన వాడే, ఆరోగ్యంగా ఉండవలసిన వాడే, కానీ బలహీనునిగా చేసేస్తున్నాయి, చిక్కిపోచేస్తున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, ధనాపేక్షలవుటకు ఆపేక్షించువారు బలహీనులు అవుతారు.
హృదయంలో దుష్ట తలంపులు, చెడు తలంపులు, వాక్యానికి విరుద్ధమైన తలంపులు, జీవిత తలంపులు కలిగి ఉంటే అవి మనుషులను దేవుని బిడ్డలారా బలహీనులుగా చేస్తాయి. దేవుని బిడ్డలైన వారిని దేవునిలో నుండి బలవంతులుగా కాకుండా బలహీనులుగా చేస్తాయి. కనుక ఈ రెండు విషయాలు మనుషులను బలహీనులుగా చేస్తాయి. ఇంకొక మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఇక్కడ కూడా ఒక స్త్రీని బలహీనపరచబడిపోయింది. 13వ అధ్యాయం 10వ వచనం చూడండి అమ్మా. లూకాసు వార్త 13:10 ఇక్కడ కూడా ఒక బలహీనులను చూస్తున్నాం. ఎందుకు? చాలు చాలు చాలు. దేవుని బిడ్డలారా చూడండి, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము లేక ఆత్మ పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. బలహీనం పరచు దయ్యం. దేవుని బిడ్డలారా, బలహీనం ఎందు నిమిత్తమై ఈ స్త్రీ బలహీనురాలైంది. ఒక స్త్రీ ఉంది, ఆమె యొక్క ఆరోగ్యం మంచిగా ఆరోగ్యంగానే ఉండేది. కానీ 18 సంవత్సరాలైంది. ఆమె యొక్క బలమును కృంగదీసింది. ఈమె ప్రతి విశ్రాంతి దినము దేవాలయములకు వస్తూనే ఉన్నది. ప్రతి విశ్రాంతి దినము దేవుని వాక్యము వింటనే ఉన్నది. దేవుని బిడ్డలారా, అయినా కూడా ఈమె స్థితి ఎలాగుందంటే నడుము వంగిపోయిన స్థితి. దేవాలయంకి వస్తుంది కానీ చక్కగా దేవుని ఆరాధించలేకపోతుంది, చక్కగా కనులెత్తి దేవుని సన్నిధిలో చూడలేకపోతుంది, చక్కగా మోకరించలేకపోతుంది, దేవుని వైపు తల ఎత్తి ప్రార్థించలేనటువంటి స్థితి, వంగిపోచేసిన స్థితి, కృంగదీసిన స్థితి, దేవుని సన్నిధానంలో చక్కగా ఉండలేనటువంటి పరిస్థితులు, దేవుని సన్నిధానంలో యథార్థంగా ఉండలేనటువంటి పరిస్థితులు ఈ స్త్రీని ఆవరించాయి. ఎందుకంటే ఈమెలో ఒక దురాత్మ ప్రవేశించింది. ఒక దురాత్మ ఈమెలోకి వచ్చేసింది. అది ఏ దురాత్మ అంట? బలహీనపరిచే దురాత్మ, కృంగదీసే దురాత్మ. దేవుని బిడ్డలారా, శరీరములో కృంగదీసుడు మాత్రమే కాదు, ఈమె దేవుని సన్నిధికి, దేవుని మందిరంలోనికి వచ్చింది ఇప్పుడు. కానీ వంగిపోయి వచ్చింది. తల పైకెత్తలేదు, క్రిందికి చూసుకుంటూ వస్తుంది. దేవుని వైపు చూడలేకపోతుంది, దేవుని సన్నిధి వైపు చూడలేకపోతుంది, దేవుని తల ఎత్తి ఆరాధించలేకపోతుంది. దేవుని సన్నిధిలోనే ఉంది కానీ దేవుని వైపు ముఖం ఎత్తుకోలేకపోతుంది. ఎందుకు? బలహీనపరచబడింది. అపవాది యొక్క ఆత్మ చేత ఆమె కృంగజేసింది, దేవుని ఆరాధించుకోలేక చేసింది. దేవుని బిడ్డలారా, అట్టి స్థితిలో అనేకులు ఉంటారు. అట్టి స్థితిలో కూడా అనగా దురాత్మ చేత పీడించబడేవారు, అపవాదికి అవకాశం ఇచ్చేవారు, దురాత్మకు చోటిచ్చేవారు, వారి జీవితంలో, వారి ఆత్మీయ జీవితంలో దేవుని సరిగా ఆరాధించుకోలేని బలహీన స్థితులు. దేవుని సన్నిధికి వస్తుంటారు కానీ ధైర్యం లేదు దేవుని ఆరాధించుకొని, ముఖము తలెత్తుకోలేకపోతుంటారు. ఆ సుంకరి వచ్చి దేవుని ఆ గడప దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీ సన్నిధిలో తలెత్తుకోలేనయ్యా, తలెత్తుకోలేని స్థితిలో ఉన్నాను. ఆ సుంకరి ఏమి కృంగిపోలే కానీ తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈ స్త్రీ 18 సంవత్సరాలు అయిపోయింది, కృంగిపోయిన స్థితిలో ఉంది, నడుము వంగిపోయిన స్థితిలో ఉంది, తల నేలను చూసే స్థితిలో ఉంది, ఆకాశమును చూడలేని స్థితిలో, దేవుని చూడలేనటువంటి పరిస్థితిలో దురాత్మ చేత ఆమె పీడించబడుతున్న స్థితి. కనుక దేవుని బిడ్డలారా, అపవాది చేత పీడించబడుతున్న వారు కూడా బలహీనులే, వారు కూడా బలవంతులు కారు. కనుక ఇటువారిని ప్రభు ఆ స్త్రీని బలహీనత నుండి యేసయ్య విడిపించిన 12వ వచనం చూడమ్మా. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. బలహీనత నుండి విడుదల. దేవుని బిడ్డలారా, మనల్ని బలహీనపరిచే ఆ ఆత్మ నుండి విడుదల, బలహీనపరిచే దురాత్మ నుండి విడుదల దయచేసేవాడు మన యేసయ్య. కనుక అపవాది యొక్క దురాత్మ చేత మనము బలహీనపరచబడతాము. దేవుని సన్నిధిలో మనం యథార్థంగా నిలబడలేము, చక్కగా నిలబడలేము.
బలహీన స్థితిలో ఉంటారు. మంచి దేవుని బిడ్డలారా, ఇలాగూ దేవుని సన్నిధిలో బలహీనపరిచే విషయాలు కొన్ని ఉన్నాయి. కానీ దేవుని యందు మనం బలవంతులము కావాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇప్పుడు రాసిన దాన్ని మనం చదివాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము. నీ బలహీనతలో కూడా దేవుని యొక్క కృప ఉన్నది. దేవుడు మనల్ని బలపరచువాడై ఉన్నాడు. దేవుని వల్ల మనం బలం పొందుకుంటే చక్కగా ఉండగలం, మనం చక్కగా నిలబడగలం. ఇక దేవుని వలన మనకి ఏలాగూ బలం పొందుకోగలం. ఎక్కడెక్కడి నుండి మనం దేవుని నుంచి బలవంతులము కాగలమో కొన్ని లేఖనాలను నేను జ్ఞాపకం చేసి మనం త్వరగా ముగించుకుందాము. దేవుని నామమునకు స్తోత్రం. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో చూడండి ఒక మాట. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 7-8 వచనాలు చదవమ్మా. భోజనం చేసి ఆ భోజనపు బలము చేత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియమిల్లారా, ఏలియా భయపడి యెజబెలు యొక్క బెదిరింపులకు భయపడి పారిపోయి వచ్చేసి అరణ్యంలో చాలా దూరం ప్రయాణం చేసి ఒక బదిరి వృక్షపు క్రింద మరణాపేక్ష గలవాడై, ఇక మరణించాలన్న ఆ ఆశను కలిగిన వాడై అక్కడ అలసిపోయి ఉన్నప్పుడు దేవుని దూత అతనికి, దేవుని బిడ్డలారా, మొదటిసారి అతని దగ్గరకు వచ్చేసి అతను ముట్టి 5వ వచనంలో లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అక్కడ కాల్చబడిన అప్పము నీలగుడి కనబడింది. భోజనం చేసి అతడు మరలా పడుకున్నాడు. మరలా రెండవ మారు మరలా దేవుని దూత వచ్చి ఏలియాను లేపి ఇప్పుడు అంటున్నది, దేవుని బిడ్డలారా, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ శక్తికి మించిన ప్రయాణం అనగా ఆ కాలంలో దేవుని భక్తులు, ప్రవక్తలందరూ కూడా ఎక్కడ పోయినా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, ప్రయాణం చేయాల్సిందే. వారు చాలా బలవంతులు, ఎక్కడ పోయినా నడుచుకుంటూ పోవాల్సింది. అటువంటి ఆ స్థితి కలిగిన వారిని దేవుని దూత అంటుంది, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. నీ యొక్క ఆరోగ్యానికి, నీ యొక్క శరీరం యొక్క శక్తిని బట్టి కాదు ఈ ప్రయాణం. ఈ ప్రయాణము నీ శక్తికి మించింది, నీ ఆరోగ్యానికి మించింది, నీ ఫిజికల్ ఫిట్నెస్కు మించింది. ఇది నీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి చేసే ప్రయాణం కాదు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు దేవుడు సిద్ధపరిచాడు కనుక ఈ ఆహారాన్ని నువ్వు పూజించు. దేవుని బిడ్డ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ దేవుని దూత వచ్చి ఏలియాను లేపుతున్నది. దేవుని దూత తీసుకొని వచ్చి ఉండొచ్చు. దేవుని దూత తీసుకొని వచ్చిన ఆహారం వలన దేవుని బిడ్డలారా, ఏలియా లేచి ఆ ఆహారమును భుజించాడు. ఆ కాల్చబడిన రొట్టె, నీళ్ళ గుడ్డిని ఏలియాకు అనుగ్రహించినప్పుడు ఆ ఆహారము తిని ఆ ఆహారపు బలము చేత ఇప్పుడు ఏలియా శక్తికి మించిన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆహారం వలన బలం, దేవదూతలు అనుగ్రహించే ఆహారం వలన బలం. ఇది శరీరానికి సంబంధించిన ఆహారం కాదు, ఇది శక్తికి మించిన ప్రయాణం కొరకైన ఆహారం. ఇది ఎక్కడికి ప్రయాణము? దేవుని పర్వతం అని పిలువబడుతున్న హోరేబు కొండకు లేదా సీనాయి పర్వతానికి. ఎక్కడైతే దేవుడు మోషేకు కనబడి ఆ హోరేబు పర్వతంపైకి దిగి వచ్చాడో ఆ పర్వతానికి ఇప్పుడు ప్రయాణం చేయాలి. దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలానికి వెళ్ళాలి, దేవుడు దర్శనమిచ్చే స్థలానికి వెళ్ళాలి, ధర్మశాస్త్రం అనుగ్రహించే స్థలానికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఆ స్థలానికి వెళ్ళుట కొరకాయి ఏలియా ఇప్పుడు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణము 1 దినము 2 దినాల ప్రయాణం కాదు, 40 రాత్రింపగలు ఏకదాటిగా ప్రయాణం చేయవలసిన ప్రయాణం అది. ఇది మనుషుల యొక్క శక్తిని బట్టి కాదు. ఒక్క పూట ఒక్క రొట్టెతో ఆ నీళ్ళ పుడులున్న ఆ నీళ్లతో ఇన్ని రోజులు ఏకదాటిగా ప్రయాణం ఎవడైనా చేయగలడా? దేవుని బిడ్డలారా, శక్తికి మించిన ప్రయాణం చేయుట కొరకాయి దేవదూత ద్వారా అనుగ్రహించబడిన ఆహారముతో
ఏలియా బలవంతుడైపోయాడు. దేవుడు పంపించిన ఆహారం, దేవుడు అనుగ్రహించిన ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, దేవదూతల ద్వారా అనుగ్రహించబడే ఆహారం. మోషే అంట ఆ ధర్మశాస్త్రం గురించి అంటూ, ధర్మశాస్త్రం అంతా కూడా దేవుని దూత వలన అనుగ్రహించబడిన దేవుని వాక్యం. అది ధర్మశాస్త్రం. అది దేవుని వాక్యం. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. రొట్టె వలన కూడా జీవిస్తాడు. మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే వాక్కు వలన, పరలోకం నుండి వచ్చే జీవాహారం వలన మనుష్యుడు జీవిస్తాడు, బలవంతుడవుతాడు, శక్తిమంతుడవుతాడు. దేవుని బిడ్డలారా, ఏలియాను ఈ బలవంతునిగా చేసింది, శక్తిమంతునిగా చేసింది దేవదూతల ద్వారా అనుగ్రహించబడిన ఆహారం, దేవదూతల ద్వారా పంపబడిన దేవుని వాక్కు అనే ఆహారం. నూతన నిబంధనలు నేటి కాలంలో దేవుని బిడ్డలారా, దేవుని సేవకులే దేవుని దూతలు. దేవుడు ఏర్పరచుకున్న అపోస్తలులే ఆయన దూతలై ఉన్నారు. ప్రకటన గ్రంథం మనము చూసినప్పుడు 7 సంఘాలకు ఆయన రాస్తూ, ఫిలదెల్ఫియా ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయుము. సంఘపు దూత అంటే పరలోకంలో ఉన్న ఆ దూతలు కాదు, వీరు సంఘమును కాసే నాయకులు, కాపరులు, దేవుని సేవకులు. వారు దేవుని సంఘానికి దేవుని చేత నియమించబడిన దేవుని దూతలు. దేవుని దూత ద్వారా ఏలియాకు ఆహారం అనుగ్రహించబడి కాల్చబడిన ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసు శరీరం. దేవుని బిడ్డలారా, ఈ వాక్కు అనే దేవుని వాక్యమే మన కొరకై దేవుని బిడ్డలారా ఒక రొట్టెతో పోల్చబడి మనము తీసుకుంటున్నాం. ఆ వాక్కు ద్వారానే, ఆ దేవుని వాక్యం అనే రొట్టె ద్వారానే ఏలియా బలపరచు. పరిశుద్ధాత్మ అనే గుడ్డిలో ఉన్న నీతి ద్వారా ఏలియా బలపరచబడ్డాడు, బలం పొందుకున్నాడు. దేవుని యొక్క వాక్కు ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా బలం పొందుకొని ఏలియా ప్రయాణం చేస్తున్నాడు. దేవుని పర్వతానికి ప్రయాణం చేస్తున్నాడు, దేవుడు దర్శనమిచ్చే స్థలానికి ప్రయాణం చేస్తున్నాడు, దేవుడు కనబడబోయే స్థలానికి ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ దేవుడు ఇప్పుడు ఏలియాతో మాట్లాడబోతున్నాడు కనుక బలహీనుడైన ఏలియాను దేవుని దూత ఆహారం ఇచ్చి ఏలియాను బలపరిచి దేవుని పర్వతమునకు నడిపించింది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును కాక. దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చూడండి. కీర్తనల గ్రంథంలో 78వ కీర్తనలో ఒక మాట చూడండి. 25వ వచనము, 78:25. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవునికి స్తోత్రం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా ప్రత్యేకస్తుడు కాడు, కానీ దేవదూత వలన అనుగ్రహించబడిన ఆహారం తిన్నాడు. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని వలన బలము పొందాలి. క్రీస్తు యేసునందున కృప ద్వారా మనం బలవంతులము కావాలి, శక్తిమంతులము కావాలి. మన ప్రయాణము కొనసాగించి ఆ దేవుని పర్వతమునకు మనం ప్రయాణం చేస్తున్నాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడువడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడువడు. దేవుని బిడ్డలారా, దేవుని పర్వతమునకు మనం ఎక్కాలంటే దైవ బలం మనకు కావాలి. దేవుడిచ్చిన ఆహారం వలన బలవంతులము కావాలి. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వలన మనం బలవంతులం కావాలి. దేవుని పర్వతానికి మనం చేర్చబడాలి, దేవుని సన్నిధికి మనం చేర్చబడాలి. యెహోవా పర్వతమునకు మనం ఎక్కదగిన వారుగా మనం ఉండాలంటే దైవ బలం. ఇది నీ శక్తికి మించిన ప్రయాణం. మన సొంత భక్తితో, సొంత శక్తితో మనం దేవుని యొక్క పర్వతానికి చేరలేము, దేవుని సన్నిధికి చేరలేము. ఇది మన శక్తికి మించిన ప్రయాణం, మన శక్తికి మించిన కార్యం ఇది. కనుక దైవ యొక్క బలాన్ని మనం పొందుతాం, దైవ ఆహారము మనం భుజించాలి. దైవికమైన ఆహారంతో మనం బలవంతులము కావాలి. ఆ రొట్టె తిన నీళ్లు త్రాగితే ఏలియా బలవంతుడయ్యి 40 దినాలు ప్రయాణం చేశాడు, రాత్రింబగలు ప్రయాణం. ఎంతటి శక్తి అవ్వాలి,
ఎంతటి బలం అది! దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆహారం వల్ల, దేవుడు సిద్ధపరిచిన జీవాహారం వల్ల మనం అనుదినం ఆయన ఆహారం తినాలి. అనుదినం మనం బలవంతులం కావాలి. అనుదినం మన యాత్రను కొనసాగించాలి. దేవుని సన్నిధికి చేరు పర్యంతము మనం దేవుడు అనుగ్రహించిన ఆహారమును, వాక్యం అనే ఆహారమును, దేవుడు అనుగ్రహించిన జీవ జలమును, పరిశుద్ధాత్మ అనే జలము చేత మనం తృప్తిపరచబడాలి. అప్పుడు మన సొంత శక్తితో కాకుండా దైవ బలముతో మనం ముందుకు సాగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా ఒక ఆహారం ఇస్తున్నాడు. ఆహారం ద్వారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక వాక్యం చదవండి. 63వ వచనం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు, మనుష్యుడు బలం పొందుతాడు. మనుష్యుడు జీవించాలంటే యేసు ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన, ప్రతి లేఖనము వలన మనుష్యుడు జీవిస్తాడు. యేసు ప్రభు నోటి నుండి వస్తున్న ప్రతి మాట అది శరీరానికి సంబంధించినది కాదు. ఏమంటున్నాడు ఇప్పుడు చదివిన మనము 63లో మనం చదివింది, ఆత్మయే జీవింపచేయును, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని బిడ్డలారా, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరమును కావలసిన ఆహారం మనం రోజు తింటున్నాం. శరీరం కొరకే అది. మనం తినే అన్నం కానీ, చపాతి కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఏదైనా కానీ అది శరీరము కొరకాయ. ఆ ఆహారం వల్ల శరీరానికి బలం వస్తుంది, లేదా శరీరానికి రోగం అని వస్తుంది. అది శరీరానికే కానీ మన ఆత్మకు జీవము రావాలి, మన ఆత్మకు బలము రావాలి. మన ఆత్మ బలపరచబడాలంటే యేసు చెప్పే మాటలు మన ఆత్మకు సంబంధించినవి, మన ఆత్మ యొక్క బలము కొరకాయి. యేసు మాటలను మనం తినకపోతే ఆత్మ బలహీనం, మన ఆత్మ బలహీనపరచబడుతుంది. ఆయన మాటలే మనకు జీవాహారం, నిత్య జీవము కొరకైన జీవాహారం, నిత్య జీవము కొరకై, దేవుని రాజ్యము కొరకై, మరణించిన తర్వాత మనం నిరంతరం దేవునితో జీవించడం కొరకై, ఆ నిత్య జీవం కొరకై దేవుని నోటి నుండి వచ్చే మాటలు మనకు జీవాహారం. అవి ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈ దేవుని మనము తినే ఆహారము మన కడుపులోనికి వెళ్ళి అది డైజెస్ట్ అయిపోయి శరీరానికి కావలసిన ఆ రక్తమును దాన్ని ఉత్పత్తి చేసి మిగతా వేస్ట్ను బయట పారేస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన జీవాహారం పేతురు అంటున్నాడు ఆ 68వ వచనంలో, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి స్తోత్రం. ఇంకెక్కడ ఈ మాటలు దొరకవు. ఇంకెవ్వరూ మనకు ఈ యొక్క నిత్య జీవపు మాటలు మనకి ఇచ్చేవారు లేరు. ఎవడు కూడా ఇవ్వలేడు. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాటనే మనకు నిత్య జీవాన్ని కలిగించే మాటలు, మన నిరంతరము జీవింపచేసే మాటలు. దేవదూతల ద్వారా అనుగ్రహించబడిన ఆహారము ద్వారా ఏలియా ఫలము, ఆత్మ ఫలాన్ని పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు. తన శక్తికి మించిన ప్రయాణంలో దేవుని ఆహారం అతనికి సహాయం చేసింది. దేవుని బిడ్డలారా, ఈ లోకములు ఇప్పుడు మనం జీవిస్తున్నాము. మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మకు బలము, మన ఆత్మకు శక్తి, మన ఆత్మ ద్వారా ఆత్మలో మనం బలవంతులముగా ఉండాలంటే యేసయ్య నోటి నుండి వచ్చిన మాటలు మనము తినాలి. చూడండి, యేసయ్య నోటి నుండి వచ్చిన మాటలు, వాటిని వాక్యం అంటారు. వాక్యం, వాక్యానికి లేఖనానికి ఏంటి డిఫరెన్సు? వాక్యము, లేఖనము. వాక్యం అంటే దేవుడు యేసు ప్రభు లోకములో ఉండి ఆయన స్వయంగా మాట్లాడిన మాటలన్నీ కూడా వాక్యం.
వాక్కు యేసయ్య స్వయముగా తన నోటితో మాట్లాడుతుంటే శిష్యులు అప్పుడున్న జనులు విన్నారు, అవన్నీ విన్నారు. అదంతా అప్పుడు వాక్కు, దేవుని వాక్కు. ఆ వాక్కును విన్న వారందరూ ఏం చేశారంటే ఆ వాక్కును ఒక పేపర్ మీద రాశారు. ఒక పేపర్ మీద రాసేసి ఇదిగో ఇప్పుడు మన చేతికి ఇచ్చారు. ఇప్పుడు మన చేతిలో ఉన్నది లేఖనం, లిఖించబడింది. దేవుని నోటి నుండి వచ్చిన మాట లిఖించబడినప్పుడు ఇది లేఖనం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ లేఖనము తీసుకొని యేసు నోటి నుండి వచ్చిన వాక్కును, వ్రాయబడిన ఈ వాక్కులను పరిశుద్ధాత్ముడు మరలా మనకు అందిస్తున్నాడు. మరలా వాక్కు అయి మన యుద్ధకు వస్తుంది. మరలా మనం ఆ వాక్కును వింటున్నాం. యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు. ఆ యోహాను సువార్త 14:17లో చెప్పాడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన నా వాటిలోని తీసుకొని మీకు బోధించును. ఆయన తనంతట తాను ఏమి బోధించడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు చెప్పిన మాటలనే తీసుకొని వాటినే మనకు బోధిస్తాడు. ఇప్పుడు ఎవరు బోధించినా ఎక్కడి నుంచి బోధించాలి? ఈ బైబిల్ గ్రంథంలో నుండే బోధించాలి. ఇవన్నీ యేసు యొక్క వాక్కులు, యేసు పలికిన మాటలను వ్రాసిండు. ఈ వ్రాసిన మాటల్లో పరిశుద్ధాత్ముడు మరలా మనకు అందిస్తున్నాడు. మరలా మనకు వాక్కై మన యొద్దకు వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్కు ద్వారానే మనం జీవించగలం. ఇది నిత్య జీవానికి సంబంధించిన ఆహారం. ఇది మనకు బలమునిచ్చే, మన ఆత్మకు జీవమునిచ్చేది, మన ఆత్మకు బలమునిచ్చేది. దేవుని వాక్యము వలన మనం బలవంతులముగా చేయబడతాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వలన మనము జీవించగలుగుతాం. సరే, మంచిది. దేవుని వాక్యం వలన మనం బలవంతులు అవుతాం. ఇంకొక లేఖనాన్ని మనం చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం మనందరికీ పరిచయం ఉన్న వాక్యం 40వ అధ్యాయము 31వ వచనం చదవమ్మా. యెషయా 40:31. స్తోత్రం, హల్లెలూయా. ఎవరమ్మా నూతన బలం పొందేటెవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు ఎట్లా ఉంటారంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎవరు వీరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. దేవుని బిడ్డలారా, మనము ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్నాం. ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. యెహోవా కొరకు మనం ఎదురు చూస్తున్నాం. యేసయ్య తిరిగి వచ్చే యొక్క రాకడ కొరకై మనం ఎదురు చూస్తున్నాం. ఈ ఎదురు చూసే ఈ అనుభవం మనలో తగ్గిపోకూడదు. పేతురు భక్తుడు అంటాడు, ఆయన రాకడ గురించిన సూచనలు ఏమాయను, ఇంకెప్పుడు వస్తాడు? ఎదురు చూపు ఆగిపోతున్నది, నిలిచిపోతున్నది. ప్రభు రాకడ గురించిన వాగ్దానములు ఏమాయను? పూర్వము నుండి ఉన్నట్టుగానే ఇప్పటికీ ఉన్నది. అప్పటి నుండి చెప్తున్నారు, ఇంకా చెప్తూనే ఉన్నారు. దేవుని విన్నారా, యెహోవా కొరకు ఎదురు చూపు మనుషులలో తగ్గిపోతున్నది. అనగా మనుషులు బలహీనులవుతున్నారు, మనుషులు బలవంతులుగా జీవిస్తలేరు. దేవుని బిడ్డారా, ముందుకు సాగడం లేదు. దేవుని బిడ్డారా, వారు ముందుకు పరిగెత్తలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో జీవించలేకపోతున్నారు. ఎందుకనగా యెహోవా కొరకైన ఎదురు చూపు తగ్గిపోయింది, ప్రభు రాకడ కొరకైన ఎదురు చూపు తగ్గిపోయింది. దేవుని బిడ్డారా, మనం అనుక్షణము అనుదినము ప్రతిరోజు కూడా ప్రభు రాకడ కొరకై మనం ఎదురు చూడాలి. ప్రభు రాకడను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు రాకడను ఆపేక్షించాలి. యెహోవా కొరకు మనం ఎదురు చూసే అనుభవం మనలో ఉండాలి. అప్పుడు మనకు దినదినము నూతన బలం, నూతన శక్తి, బలవంతులం అవుతాం. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొంది వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి 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 ఆత్మీయ జీవితంలో ఆత్మ బలము చేత వారు ఉన్నత 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 స్థితిలోనికి వెళ్ళిపోతారు. ప్రభును కలుసుకునే ఆ స్థితిలోనికి వెళ్ళిపోతారు. ప్రభుకు సమీపముగా వెళ్ళిపోతారు. ప్రభు ఇప్పుడు వస్తే నేను వెళ్ళిపోతాను, దాటిపోతానన్న అనుభవంలోనికి వెళ్ళిపోతారు. ఎప్పుడు? యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభు రాకడ కొరకై మనం కనిపెట్టాలి. ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడిన అనుభవంలో ఉండాలి. యెహోవా కొరకు మనం ఎదురు చూసే అనుభవంలో ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యపరచకూడదు.
దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చుట నిశ్చయము కనుక ఆయన కొరకు మనం ఎదురు చూసే దాంట్లోనే మనము దిగజారిపోతాం. ప్రభు వచ్చేది ఖాయం, నిశ్చయం. కానీ మన ఎదురు చూపు ఎలాగున్నది? ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోతాడా అన్నట్లుగా మన ఎదురు చూపు ఉండాలి. కనిపెట్టే స్థితి ఉండాలి, ఆశించే స్థితి ఉండాలి. అదే మనకు బలం, అదే మనకు శక్తి. యేసు ప్రభు యొక్క రాకడను గురించిన ఆలోచనలే మనలో ఉజ్జీవాన్ని కలిగిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. యేసు ప్రభు యొక్క రాకడను గురించి తలంచితే మనలో ఆనందం కలుగుతుంది. కనుక యెహోవా కొరకు మనం ఎదురు చూసే అనుభవాన్ని నుండి మనం తొలిపోకూడదు. అదే మనకు ఆత్మీయ ఫలమనిస్తుంది, సంతోషమనిస్తుంది, ఉల్లసింపచేస్తుంటుంది. కనుక దేవుని పిల్లలు ప్రభు రాకడ కొరకాయి మనం ఎల్లప్పుడూ ఎదురు చూసే స్థితిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక ఫలం, కీర్తనల గ్రంథం 84వ కీర్తన, 84వ కీర్తనలో ఒక మాట చూడండి. 84వ కీర్తన 4-5 వచనాలు చూడండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవునికి స్తోత్రం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని వలన బలమునందే మనుషులు. ఇలాగ మనం దేవుని వలన బలం పొందుతాము. 4వ వచనం అంటారు, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. స్తుతి స్తుతి నిత్యము దేవుని స్తుతించి, నిత్యము దేవుని మందిరములో మనము నివసించాలి. దేవుని మందిరం అంటే ఇది మాత్రమే కాదు. దేవుని మందిరం, మన దేహమే దేవుని మందిరం. ఈ దేహంలో నుండి ఎల్లప్పుడూ దేవునికి స్తుతి రావాలి, దేవుని ఘనపరచాలి. స్తుతి అంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను వివరించుటే స్తుతి. ఒక స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటేనే స్తుతి కాదు. అది ఆ స్తుతిలో ఏమి లాభం ఉండదు. దేవుడు చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవానికి స్తుతి అనాలి, దేవానికి హల్లెలూయా అనాలి. అంతేగాని ఊరికనే స్తుతి చెప్పమన్నాడని చెప్పి స్తోత్రం 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 అంటే ఏముండదు. అందుకే మనం దేన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, ఇలాగ మన దేహం అనే ఈ మందిరములో మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతి చెల్లిస్తుండాలి. దేవుడు చేసిన నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఎందుకు? ఆయన నీ దోషములను క్షమించాడు, నీ సంకటములను కుదిర్చాడు, కష్టాలను తీర్చాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని లేవనెత్తాడు, మరణ స్థితిలోనికి వెళ్ళినప్పుడు నేను లేదు, కరుణాకటాక్షాలు నీకు తోడై ఉంచాడు. ఇన్ని మేలులు చేశాడు కనుక నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుటలో మనకు బలం ఉన్నది. దేవుని స్తుతించుట వలన అనగా ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇది మనకు బలం. యాత్ర చేయువ మార్గంలో వారికి అది. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన, దేవుని వలన, దేవుడు చేసిన మేలులను బట్టి దేవుని స్తుతించినప్పుడు దేవుని వలన బలం, దేవుని వలన సంతోషం, దేవుని వలన మనకు బలం. మన వలన మనకు బలం కాదు. దేవుని పిల్లరా, దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తే దేవుని వలన మనకు బలం, ధైర్యం. దేవుని పిల్లల దైవికమైన బలం, దైవికమైన శక్తి. శరీరము బలహీనమైన అంతరంగములో మనం బలపరచబడుతుంటాం, అంతరంగంలో మనం ధైర్యంగా ఉంటాం, అంతరంగ జీవితంలో మనము దేవునికి సంతోషకరంగా ఉంటాం. దేవుని పిల్లారా, దేవుని వలన మనం బలం పొందుకోవాలంటే దేవుని స్తుతించు వారమై ఉండాలి. దేవుని ఎలాగ స్తుతించాలంటే ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి. ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన రక్షణను, దేవుని పిల్లారా, ఆయన ఇచ్చిన మనకి రక్షణను బట్టి ఇంకెంతగానో స్తుతించాలి. ఇలాగ మనము దేవుని స్తుతించుటవా దేవుడు మనకు బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాం. దేవుని పిల్లారా, దేవుని స్తుతించుట వలన మనం బలం పొందుకుంటాం. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా ఫలాన్ని పొందుకున్నాడు. యేసు ప్రభు కూడా ఫలాన్ని పొందుకొని దేవుని సన్నిధానంలో తన దేవుని కార్యములను చేసి 4వ అధ్యాయము
4వ అధ్యాయం 14 వచనం చదవమ్మా. చాలు చాలు చాలు. ఆత్మ బలముతో. దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు వాక్యానుసారమైన బాప్తిసం పొందాడు. ఆ నీళ్ళలో నుండి బయటికి వచ్చిన తోడనే దేవుడు తన పరిశుద్ధాత్మను ఆయనకు అనుగ్రహించాడు. నీవు నా ప్రియ కుమారుడవని సాక్ష్యం ఇచ్చాడు తండ్రి. ఇప్పుడు ఈ ఆత్మ, ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొదటి వచ్చిన చదవమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపవాది చేత శోధించబడుచుండెను. 40 ఆత్మ చేత అరణ్యములోనికి నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యేసు ప్రభుకు శోధనలు ప్రారంభమై, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అంతవరకు యేసు ప్రభు 30 సంవత్సరాలు బాగానే జీవించాడు. ఏ శోధనలు లేవు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో అప్పుడు శోధకుడు వచ్చేస్తాడు. యేసు ప్రభును పడగొట్టడానికి వచ్చేస్తాడు. యేసు ప్రభును దేవుని కార్యములు చేయకుండా ఆపివేయాలని వచ్చాడు. యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క పని జరిగించబడకూడదని అపవాది శోధింపవచ్చాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభుకు సహాయం చేసేందుకు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుతో కూడా ఉన్నాడు. కనుక ఆయన అపవాది యొక్క ప్రతి శోధన జయించి, దేవుని నామమునకు స్తోత్రం. 13వ వచనం చదువమ్మా. 13వ వచనం, 4:13, యోహాను సువార్త 4:13. చాలు 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 చాలు. దేవుని పిల్లలు, మనందరం అనుకుంటాము యేసు ప్రభుకు అపవాది 3 శోధనలు శోధించాడని మనం అనుకుంటాం. 3 శోధనలే కాదు, ప్రతి విధమైన మనుషులకైనా మనకు కలిగే ప్రతి విధమైన శోధన 40 దినాల్లో అపవాది శోధించాడు. ప్రతి విధమైన శోధన. అందుకే ఆయన మనలాంటి శోధన సహించినాడు కనుక శోధించబడు వారికి ఆయన సహాయం చేయగలుగుతున్నాడు. అదేదో మనకు ఆ 3 శోధనలే మనకు రాయబడిన అవి అనుకుంటాం మనం. కాదు కాదు కాదు, ప్రతి విధమైన శోధన. లోకములో ఎన్ని శోధనలు ఉన్నాయో అన్ని శోధనలతో ప్రభువును శోధించు. అపవాది యొక్క ప్రతి శోధన ఆయన ముగించి, దేవుని బిడ్డలారా, ఆయన ముగించి, శోధనను ముగించి యేసు ప్రభువును విడిచిపోయాడు. అప్పుడు యేసు ఆత్మబలముతో తిరిగి గలిలయకు వస్తాడు. గలిలయ నుండి యోర్దానుకు వచ్చాడు. యోర్దానులో బాప్తిసం పొందాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అపవాది చేత శోధించబడ్డాడు. ఆత్మ బలము ద్వారా అపవాది యొక్క ప్రతి శోధనను ఆయన జయించి ముగించి ఇప్పుడు ఆత్మ బలముతో, ఆత్మశక్తితో తిరిగి మళ్ళా గలిలయకు, తాను పుట్టి పెరిగిన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, మనకు బలమునిచ్చాడు, అపవాదిని జయించే శక్తినిచ్చాడు, అపవాదిపై జయం పొందే శక్తినిచ్చాడు, అపవాది శోధనను సహించే శక్తినిచ్చేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ద్వారా మనము బలవంతులమవుతాం. పరిశుద్ధాత్మ ద్వారా అపవాది యొక్క శోధనను జయించే శక్తిమంతులమవుతాం, బలవంతులమవుతాం. అందుకే పేతురు పత్రిక, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. మనలో ఎవడున్నాడు? పరిశుద్ధాత్ముడు. లోకములో ఎవడున్నాడు? అపవాది ఉన్నాడు. లోకములో ఉన్నవాడు మనకంటే బలవంతుడు, యాక్చువల్ మనుషుల కంటే బలవంతుడు. కానీ మనలో ఇంకొకతను ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, ఈ పరిశుద్ధాత్ముడు లోకములో ఉన్న అపవాది కంటే బలవంతుడు. కనుక ఇప్పుడు అపవాదిని జయించాలంటే మన సొంత శక్తితో, మన భక్తితో మనం జయించలేము, శోధనలో పడిపోతాము. కనుక దేవుని బిడ్డలారా,
మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే అపవాది యొక్క శోధనను జయించగలం, అపవాది యొక్క శోధనను మనం ఓడించగలం. మనంతకు మనం బలవంతులము కాము కనుక మనం బలవంతులము కావాలంటే మనకు బలమిచ్చువాడు పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభు ఆత్మ బలముతో తిరిగి గలిలయకు వెళ్ళాడు. ఇప్పుడు దేవుని యొక్క పనులు చేస్తున్నాడు, దేవుని కార్యములను చేస్తున్నాడు, దేవుని యొక్క అద్భుతాలు చేస్తున్నాడు. ఆత్మ బలము మనకు కావాలి. అపవాదిని జయించుటకై, అపవాది శోధనను మనము జయించాలంటే పరిశుద్ధాత్ముని బలం మనకు కావాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభుతో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక ఆత్మ బలముతో యేసయ్య ముందుకు సాగుతున్నాడు. యేసయ్యనే పరిస్థితి ఉంటే మనది ఎంత పరిస్థితి? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం ఖచ్చితంగా పొందుకోవాలి, పరిశుద్ధాత్మని మనం కోరుకోవాలి. జయ జీవితము జీవించుట కొరకాయి అపవాదిని జయించాలి. జయ జీవితం అంటే అపవాదిని జయించుటే, అపవాది శోధన జయించుటే జయ జీవితం. ఆ శోధన జయించాలంటే మనకు బలం ఇచ్చాలి. మన సొంత బలంతో జయించాలి, మన భక్తితో జయించాలి. మనం కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం శోధనను జయించగలం, శోధనను సహించగలం, ఓర్చుకోగలం. అదే విధంగా యేసయ్య ఆత్మ బలముతో, పరిశుద్ధాత్మని బలముతో, పరిశుద్ధాత్మ ద్వారా అపవాది ప్రతి శోధనను ఆయన జయించాడు. పరిశుద్ధాత్ముడు పొందుకున్నాకనే ఆత్మ ద్వారానే శోధనలోనికి నడిపించబడ్డాడు. శోధనలు జయించుటకై సహాయం చేస్తాడు. ప్రతి శోధన యేసయ్యకు అనుభవింపచేశాడు. ఆయన ప్రతి శోధనలో ఆత్మబలం ద్వారా జయించి ఆత్మబలం ద్వారా తిరిగి వెళ్ళి అపవాదిగా విడిచిపెట్టి వెళ్ళి శోధించడం మానుకుంది. కనుక ఆత్మబలం పొందుకునే యేసయ్యకి వెళ్ళి కనుక పరిశుద్ధాత్ముడు మనకు బలమునిచ్చేవాడు, ఆత్మ బలమునిచ్చేవాడు, మన అంతరంగంలో బలమిచ్చేవాడు. ఇది ఏది శరీరానికి సంబంధించిన బలం గురించి మనం మాట్లాడుకోవడం లేదు, వాక్యం చెప్పడం లేదు. మన ఆత్మకు కావలసిన బలం క్రీస్తు యేసునందున కృప ద్వారా బలవంతులో మనకు కావాలి. ఇవన్నీ దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క కృపా కార్యములు. ఇంకొక వాక్యం కూడా మనం చూసుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం, 12వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒక మాట ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బలహీనతలో 2వ కొరింథీ కదా మనం చదివింది, 2వ కొరింథీ 12:9. ఓకే, స్తోత్రం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే అందులోనే కిందికంటాడు, నా బలహీనతలు యందే బహు సంతోషంగా అతిశయపడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఎందుకు బలవంతులం? బలహీనతలు ఎందుకు మనం బలవంతులం? మన బలహీనతలో దేవుని కృప మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలారా, మనకు ఎప్పుడు బలహీనత, ఎప్పుడు శోధన ఆవరిస్తాయో, కష్టములు ఆవరిస్తాయో, రోగములు ఆవరిస్తాయో, బలహీనత స్థితులు మనల్ని ఆవరింపచేసినప్పుడు ఈ బలహీనతలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటాం, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తాము. ఇప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు తోడై ఉన్నది. ఈ బలహీనతలను బట్టి అపోస్తలుడైన పౌలు కూడా శరీర బలహీనత కలిగిన వాడే, శరీర దౌర్భాగ్యం కలిగిన వాడే. ఆ శరీర బలహీనతలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు. అయ్యా, ఈ బలహీనత తీసే నా నుండి, ఇది నా నుండి దూరపరుచున్నాయని అంటున్నాడు. అది ఉండని, నీ దగ్గర ఉండని. ఎప్పుడు నువ్వు బలహీనుడు అప్పుడు నా సన్నిధికి నువ్వు రావాలంటే ఈ బలహీనత నీకు నేనే పెట్టాను, ఇది నీ దగ్గర ఉండాల్సింది. కనుక ఆ బలహీనతను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. దేవుడు నాలో బలహీనతను అట్లా ఉంచినందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆ బలహీనతను బట్టి నేను దేవుని ప్రార్థిస్తుంటే దేవుడు కృప చూపిస్తున్నాడు. నన్ను బలవంతునిగా నన్ను చేస్తున్న బలహీనత అంది
నేను అతిశయపడుచున్నాను. ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము శరీర రీతిగా కానీ ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ వీటిని బట్టి కానీ మన యొక్క మనస్సు కృంగిపోయి ఉంటుందో అప్పుడు మనం దేవుని సన్నిధిని ఆశ్రయిస్తాం. దేవుడు కృప చూపి, దేవుని కృప మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. దేవుని కృప మనకు రావాలంటే బలహీనతలు మనం ఆవరించినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుడు కృప చూపిస్తాడు. అందును బట్టి మనం సంతోషిస్తాం. అందును బట్టి మనం బలవంతులం అవుతాం. దేవుని బిడ్డలారా, మన బలహీనతలో దేవుడు కృప చూపించుతాడు. మన బలహీనతలో దేవుడు మనల్ని బలపరచువాడు. మన బలహీనతలు కలిగినప్పుడు మనం కృంగిపోక అధైర్యపడక దేవుడు మనల్ని బలపరుస్తాడని నమ్మకంతో ఉందాము. బలహీనతలను బట్టి మనము దేవునికి దూరం అయిపోకూడదు. దేవుని కృపను పొందుకోవాలి. ఆ టైంలో దేవుని సహాయాన్ని పొందుకోవాలి. మనం దేవుని యొక్క కృప మనపై విస్తరించిన కొరకాయి మనకి ఎప్పుడు బలహీనతలు, ఎప్పుడు కష్టాలు, ఇరుకులు కలుగుతాయో దేవుని సన్నిధికి మనం వెళ్ళగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగు. చివరికి ఒక మాట చదువుకున్నాం, చాలా టైం ఎక్కువైపోతుంది కనుక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. ఒక మాట, చాలు శక్తి పొందెను, ఫలము పొందెను. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, శారాయు విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక వయస్సు గతించినను గర్భము ధరించడం శక్తి పొందెను. దేవుని బిడ్డలారా, బలము పొందెను. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన యొక్క భౌతిక పరిస్థితులను బట్టి కాక దేవుని వాగ్దానము పైన మన మనస్సు నిలిపితే, మన భౌతిక పరిస్థితులు ఎంతగా ఉండినను, అవి మనకు సహకరించకపోయినను, అవి మనకు ఎటువంటి ఫలితమును ఇవ్వడాన్ని మనకు తెలిసినను, వాగ్దానం ఉన్నది. దేవుని వాగ్దానం, దేవుని మాట పైన నమ్మకం. ఈ వాగ్దానాన్ని బట్టి మనం బలం పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం, ధైర్యాన్ని పొందుకుంటాం. ఆ వాగ్దానాలను దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుని పిల్లలు, దేవుని వాగ్దానాలను బట్టి మనం బలవంతులం అవుతాం. దేవుని వాగ్దానాలు ఎప్పుడు దేవుడు నెరవేర్చక మానడు. దేవుడు అది టైం గతించినా కూడా, పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుని వాగ్దానం అందు మనం నమ్మిక ఉంచితే వాగ్దానాలను బట్టి దేవుని కార్యములు మన యందు నెరవేర్చబడతాయి. మనం దాన్ని బట్టి బలం, ధైర్యం తెచ్చుకుంటాం, శక్తిని పొందుకుంటాం. దేవుడు చేస్తాడని నమ్మకం మనకు కలుగుతుంది కనుక వాగ్దానములను బట్టి, దేవుని వాగ్దానములను బట్టి మనకు బలం. ఇంకో మాట జ్ఞాపకం వస్తుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక్కొక్క మాట జ్ఞాపకం వస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2:1 వచనం. చాలు యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. దేవుని బిడ్డలారా, కృంగిపోయిన వారిని, బలహీనపరచబడిన వారిని, అధైర్యపరచబడిన వారిని దేవుని యందు, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. దేవుని నామమునకు స్తోత్రం. యెహోవాయందు మహాబలము కలిగెను. దేవుని బిడ్డలారా, చూడండి, హన్నా యొక్క భర్త ఉన్నాడు. అతన్ని బట్టి ఇప్పుడు బలం, ఈమెకి ఏమి సంతోషం కలగడం లేదు, బలం కలగడం లేదు. కానీ యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసిన దాన్ని బట్టి, యెహోవా సన్నిధిలో కన్నీరు విడిచిన దాన్ని బట్టి ఇప్పుడు యెహోవాకు సమ్మతైన మనసునిచ్చాడు. కాబట్టి దానిని బట్టి ఇప్పుడు హన్నా బలము పొందుకుంది, ధైర్యం తెచ్చుకున్నది. దేవుడు ప్రార్థనలు వినేదు. ప్రార్థన ద్వారా మనము బలపరచబడగలము. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం ద్వారా బలవంతులం అవుతాం. యెహోవాయందలి బలం, యెహోవాను బట్టి నాకు మహాబలం కలిగేది. దేవుని బిడ్డలారా, దేవుడు మన కన్నీరును చూసే దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు. మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించిన హన్నా బలపరచబడ్డది. ఏడ్చుకుంటూ ఉండే హన్నా ఇప్పుడు సంతోషంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, బలపరచబడింది,
సంతోషం, శక్తివంతురాలి. దేవుని బట్టి బలపరచబడి ఇంకా మన ప్రార్థన జీవితము మనకు ధైర్యమునిస్తుంది, బలమునిస్తుంది. దేవుని సన్నిధికి మనల్ని సమీపముగా చేస్తుంది. యెహోవా యందు మనం బలవంతులు కాదు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. కనుక దేవుని పిల్లలు మనం కృంగిపోక, అధైర్యపడక, దేవుని దగ్గర బలము పొందుకొని ఎన్నో విషయాలు దేవునిలో ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఆయన వాక్యమును బట్టి మనం బలపరచబడతాం. ఆయన యొక్క పరిశుద్ధాత్మను బట్టి మనం బలపరచబడతాం. దేవుని స్తుతించుటను బట్టి మనం బలపరచబడతాం. దేవుని పిల్లారా, దేవుని యొక్క దేవుని నోటిలో వచ్చి మాట వలన మనం బలపరచబడతాం. ప్రార్థన వలన మనం బలపరచబడతాం. దేవుని సన్నిధిలో మనకు మహాబలము మనము పొందుకొని ప్రభు రాకడ కొరక, యెహోవా కొరకు ఎదురు చూచుట వలన, ప్రభు రాకడను ఆశతో ఆపేక్షించాలంట. ప్రభు రాకడ ఆశతో కనిపెట్టాలి. అది మనలో ఆత్మీయ ఫలం. ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడాలి. ఆ యొక్క స్థితి మనకు మహాబలము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, మనం ఆయనలో నుండి బలపరచాలి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియము. అవును దేవుని దైవ బలం ఉంటే మన ఆత్మీయ యాత్ర మనకు ప్రియముగా తోస్తుంది. కష్టాలు నష్టాలు ఎన్నో వచ్చినా అపోస్తలుడైన పౌలు అన్నట్లు, నా బలహీనతల యందే నేను సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడు బలహీనుడనప్పుడే నేను బలవంతుడను. ఎందుకనగా ఆయన కృప బలహీనతలో ఉన్నప్పుడు నాపైకి దిగి వస్తున్నది కనుక నేను బలవంతుడను అవుతున్నాను. నా బలహీనతలో దేవుడు కృప చూపిస్తున్నాడు. నా బలహీనతలో దేవుని నేను ప్రార్థిస్తుంటే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. ఆ మాటను బట్టి నేను బలవంతుడనే. కనుక దేవుని సన్నిధిలో మనకెన్నో ఫలములు పొందుకొని దేవుని యొక్క కార్యములు మన జీవితంలో చేయుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం బలహీనులుగా బలహీనపరిచే దురాత్మ ఉన్నాడు. మనం బలహీనపరచువాడు. లోకపు యొక్క స్థితులు మనల్ని బలపరుస్తాయి. ధనాపేక్ష యొక్క ఆశనే మనల్ని అనేకమైన బలహీనతలకు గురి చేస్తాయి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాంట్లో పడి అనేకులు చిక్కుల్లో, ఉరిలో, నాశనంలోనికి దిగిపోతున్నారు, బలహీనులు అవుతున్నారు. అమ్నోను వలె మనసులో చెడుతనము, చెడు ఆలోచనలు కలిగింటి దినము బలహీనులై, రాజకుమారుడైన మంచి తిండి ఉన్న, మంచి బట్టలున్న, అన్ని వసతులున్నా లోపటంతరంగములో పాపం ఉంది కనుక వాడు బలహీనుడైపోతున్నాడు. కానీ దేవుని కృప కొరకై కనిపెట్టి వారు బలవంతుడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప ద్వారా బలవంతుడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి దేవుని సన్నిధిలో దేవుని కృప కొరకై కనిపెడదాము. దేవుడు మనల్ని బలపరచాలి. దేవుని బలాన్ని మనం పొందుకోవాలి. దేవుని బలం మనకు రావాలి కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం.